తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయిని శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. వాగర్ధావసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీకళ్యాణ వెంకటేశ్వర పరబ్రహ్మణే నమో నమః. ఆదిత్యానవగ్రహదేవతా పరబ్రహ్మణే నమో నమః. శివాయ గురవే నమః. ప్రేక్షకులందరూ కూడా నమస్కారము. నేను మీ హరిహర శర్మ. ముందుగా ప్రేక్షకులందరూ కూడాను శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం అంతా కూడాను మీరు అనుకున్నటువంటి ప్రతి పనిలో కూడాను కార్యసిద్ధి నెలకొని సుఖ సంతోషాలతో సిరి సంపదలతో సుఖజీవనాన్ని కొనసాగించాలని చెప్పేసి ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉగాది రాశి ఫలితాలను మనం తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క సంవత్సరము క్రోధినామ సంవత్సరంలోనూ మీ యొక్క రాశి వారికి కలగబోయేటువంటి శుభ అశుభ యోగాలు అనేటువంటిది ఏ విధంగా యోగిస్తున్నాయి, ఏ విధమైనటువంటి దైవారాధనను జాగ్రత్తలను తీసుకుంటూ ఈ యొక్క సంవత్సరాన్ని మీరు గడపడం వల్ల సకల విధములైనటువంటి శ్రేయస్సులు చేకూరుతాయో ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా గ్రహస్థితిని మనం గమనిద్దాం. ప్రతి మాసంలో కూడాను ప్రతి నెలలో కూడా దాదాపుగా సంచరించేటువంటి గ్రహాలను బట్టి మనం మాస ఫలితాలను చెప్తే కనుకను ఈ యొక్క ఇయర్లీ ఫలితాన్ని మాత్రం సంవత్సర ఫలితాన్ని మాత్రము కేవలం 4 పెద్ద గ్రహాలని మనం బేస్ చేసుకుని ఈ యొక్క రాశి ఫలితాలు అనేటువంటి చెప్పడం జరుగుతుంది. పెద్ద గ్రహాలు అంటే ఏమిటంటే కనుక దీర్ఘకాలికంగా మారేటువంటి గ్రహం. ఉదాహరణ చెప్పాలంటే కనుక బృహస్పతి గురుగ్రహం అనేటువంటిది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మారుతారు. శనైశ్వర స్వామి వారు 2.5 సంవత్సరాలకు ఒక్కసారి సంచారం జరుగుతుంది. రాహుకేతులు వీరిద్దరు కూడాను సంవత్సరంన్నర కాలానికి ఒక్కసారి వేరే రాశిలోకి మారుతారు. కాబట్టి ఈ యొక్క దీర్ఘకాలికమైనటువంటి గ్రహాలని బేస్ చేసుకునే ఈ యొక్క సంవత్సర ఫలితాలు అనేటువంటి చెప్పడం జరుగుతుంది. మాస ఫలితాలు అనేటువంటిది ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధానంగా నెలలోనూ గ్రహాలు 3 గ్రహాలు మారుతూ ఉంటాయి. నెలన్నరకు ఒక గ్రహం మారుతుంది. ఆ విధంగా బేస్ చేసుకునేసి మనం చెప్తూ ఉంటాము. కాబట్టి ఈ యొక్క ఇయర్లీ ఫలితాలు ఏంటంటే కనుక ఓవరాల్గా ఎలా ఉంటుంది ఈ యొక్క సంవత్సరం అనేటువంటిది మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రధానంగా ఈ యొక్క 3 పెద్ద గ్రహాల గురించి మనం గమనించుకుంటే కనుకను గురుగ్రహ సంచారాన్ని ఈ సంవత్సరంలో మనం చూసుకుంటే కనుకను 25వ తారీఖు ఏప్రిల్ 2024 సంవత్సరమున స్వామివారు బృహస్పతి మేషం నుంచి వృషభ రాశిలోకి సంచారం జరుగుతూ ఉన్నదండి. 9వ తారీఖు అక్టోబర్ 2024న ఈ యొక్క బృహస్పతి గ్రహం వక్రీభావ స్థితికి చేరుకుని 8 ఫిబ్రవరి 2025 వరకు కూడాను బృహస్పతి వక్రీ స్థితిలోనే ఉంటారు. ఇక రెండో సంచారం శనిగ్రహ సంచారాన్ని మనం గమనిస్తే కనుకను ఈ సంవత్సరం అంతా కూడాను శనేశ్వరుడు కుంభరాశిలోనే సంచారం జరుగుతుంది. కానీ 25వ తారీఖు జూన్ 2024 నుంచి 13 నవంబర్ 2024 వరకు కూడాను వక్రీభావ స్థితిలో శనేశ్వరుడు యొక్క సంచారం అనేటువంటిది కనపడుతూ ఉన్నది. ఇక మూడో గ్రహమైనటువంటి రాహుకేతుల యొక్క సంచారం, ఛాయాగ్రహాలుగా చెప్పబడేటువంటి రాహుకేతుల సంచారాన్ని చూసుకుంటే కనుక ఈ రాహుకేతుల సంచారం కూడా ఈ సంవత్సర కాలం కూడా యథావిధిగా ఇప్పుడు ఎక్కడున్నారో అక్కడే ఉంటారు. మీనరాశిలోనూ మనకి రాహుగ్రహ సంచారము, కన్యా రాశిలో కేతుగ్రహ సంచారం అనేటువంటిది కనపడుతుంది. ఈ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి జరిగేటువంటి మార్పులను బట్టి ఈ సంవత్సరంలోనూ మీకు కలగబోయేటువంటి శుభ అశుభ యోగాలు అనేటువంటిది ఏ విధంగా యోగించబోతున్నాయో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మేషరాశి వారికి ఈ సంవత్సరం మనం చూసుకుంటే ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. మేషరాశి వారికి ఈ యొక్క ఉగాది నుంచి రాశి ఫలితాలు ఏ విధంగా గోచరిస్తున్నాయంటే ముందుగా గ్రహస్థితిని మనం గమనిద్దాము. ప్రధానంగా ఈ యొక్క సంవత్సరం ఏంటంటే కనుకను ఇబ్బంది కలగజేసేటువంటి ఆ యొక్క నెలలు కానీ ఇబ్బంది కలగజేసేటువంటి సమయాల గురించి మనం ముందుగా మాట్లాడుకుంటే కనుకను సూర్యగ్రహ సంచారం గురించి ముందుగా నవగ్రహాల్లో ప్రథముడైనటువంటి సూర్యగ్రహం గురించి మనం మాట్లాడుకుందాం. సూర్యుడు ఉగాది నుంచి 14 మే 2024 వరకు కూడాను వ్యయస్థానంలో జన్మస్థానంలో సంచారం జరుగుతుంటుంది. ఈ సమయంలో ఏంటంటే కనుకను వృత్తిపరంగా, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ 3 విషయాల్లో జాగ్రత్తను వహిస్తూ ఉండాలి మేషరాశి వారు.
ఇక 17వ తారీఖు జూలై 2024 నుంచి 16 ఆగస్టు 2024 వరకు కూడాను సూర్యుడు అర్ధాష్టమ సంచారాన్ని చేస్తుంటాడు. ఈ సమయంలో ఏంటంటే కనుకను కుటుంబంలో పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, కుటుంబ వ్యవహార విషయాల్లో చికాకులు కానీ, కోర్టు వివాదాలు మొదలైనటువంటివి ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి విషయం కనపడుతూ ఉన్నది. అలాగే ప్రభుత్వ ఉద్యోగం చేసేటువంటి వారికి ఉద్యోగ హాని విషయాలు కూడాను కొంతమేరకు ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణం కనపడుతున్నది. ఇక 11వ నెల నవంబర్ నెల 2024 నుంచి 15వ తారీఖు డిసెంబర్ నెల 2024 వరకు కూడాను అష్టమ స్థానంలోనూ సూర్యగ్రహ సంచారం అనేటువంటిది జరుగుతుంది. ఈ సమయంలో ఏంటంటే కనుకను ఆత్మస్థైర్యాన్ని కోల్పోతూ ఉండడం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి తగ్గుతూ ఉండడం, ప్రతి కార్యంలో కూడా ముఖ్యంగా ఉద్యోగ స్థానంలో ఎక్కువగా ఇబ్బంది కలుగుతూ ఉండడం, ఆరోగ్యపరమైనటువంటి భంగం వాటిల్లుతూ ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి మేషరాశి వారు. ఇక 15వ తారీఖు మార్చి 2025 నుంచి సంవత్సర ఆఖరి వరకు అంటే ఉగాది వరకు, మళ్ళా ఉగాది వరకు కూడాను వ్యయస్థానంలోకి సూర్యగ్రహ సంచారం జరుగుతుంది. ఈ సమయంలో కూడాను తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఆర్థిక పరంగా. ఇక కుజుడి యొక్క సంచారం చూసుకుంటే కనుక ఈ యొక్క సంవత్సరంలోనూ 23వ తారీఖు ఏప్రిల్ 2024 నుంచి 12వ తారీఖు జూలై 2024 వరకు కూడాను వ్యయస్థానంలో జన్మస్థానంలో ఈ యొక్క కుజగ్రహ సంచారం జరుగుతుంది. అంటే అటు సూర్యుడు ఇటు కుజుడు కూడాను ఆరోగ్య భంగాన్ని వాటిల్లిస్తుంటారు. ఆపరేషన్ల వంటివి జరిగేటువంటి సూచనలు కనపడతాయి. భూ వివాదాలు, ఆస్తి తగాదు అనేటువంటి ఈ యొక్క సమయంలో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. తర్వాత 19వ తారీఖు అక్టోబర్ 2024 నుంచి 8వ తారీఖు ఫిబ్రవరి 2025 వరకు కూడాను అర్ధాష్టమ సంచారం జరుగుతుంది, కుజగ్రహ సంచారం. ఈ సమయంలో కూడా ఏంటంటే కనుక భార్యాభర్తల మధ్య తగాదాలు, ఇంట్లో ఆస్తి పంపకాలు మొదలైనటువంటి గొడవలు, లేదంటే కనుక సోదరులతోటి, అన్నదమ్ములతోటి కానీ, అక్క చెల్లెలతో కానీ వివాదాలు, అలాగే వారికి కూడాను అంటే అన్నదమ్ములకు కానీ ఎవరికన్నా లేకపోతే కనుక ఆరోగ్య భంగం కూడా వాటిల్లేటువంటి సూచనలు కనపడుతున్నాయి. ఈ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ప్రధానమైనటువంటి ఇందాక మనం చెప్పుకున్నాం కదా గురుగ్రహ సంచారం. ఈ యొక్క గురుగ్రహ సంచారం అనేటువంటిది ఈ సంవత్సర కాలంలో మీకు చాలా చక్కగా ఉందండి. గురుబలం అనేటువంటిది సంపూర్ణంగా ఉంది. ఇక రెండో పెద్ద గ్రహమైనటువంటి శనీశ్వరుడి యొక్క సంచారం కూడాను మీకు చాలా చక్కగా ఉండబోతుంది ఈ సంవత్సరం మొత్తం కూడా అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఈ సంవత్సరంలో దీర్ఘకాలిక గ్రహాల్లోనూ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం ఏమిటయ్యా అంటే కనుక రాహుగ్రహ సంచారం అనేటువంటిది సంవత్సరాంతం వరకు కూడా అంటే ఉగాది నుంచి ఉగాది వరకు కూడాను 12వ స్థానంలో జరుగుతుంది. కాబట్టి ఇది మాత్రము మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి విషయంగా చెప్పుకోవాలి. తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సంవత్సర కాలంలో. ఏ విషయాల్లో అనేటువంటిది మనం డీప్గా మాట్లాడుకుందాం. ఇక కేతుగ్రహ సంచారం చూస్తే కనుక కేతువు కూడాను శుభమైనటువంటి స్థానంలో మీకు గోచరిస్తూ ఉన్నాడు, 6వ స్థానంలో. ఇక ఇవి మేజర్గా మీరు బాగా గుర్తుంచుకుని జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయాలు సంవత్సరం మొత్తంలో కూడా. ఇక ప్రధానమైనటువంటి అంశానికి వద్దాము. ఈ సంవత్సరంలో ఏంటంటే కనుకను 11వ స్థానంలోనూ శనిగ్రహ సంచారం అనేటువంటి జరుగుతూ ఉన్నది. వ్యయస్థానంలో రాహుగ్రహ సంచారం అనేటువంటి జరుగుతూ ఉన్నది. అలాగే ద్వితీయంలోకి గురుగ్రహ సంచారం అనేటువంటిది మారబోతూ ఉన్నది. దీనివల్ల ముందుగా వృత్తిపరంగాను మనం ఈ సంవత్సరాన్ని చూసుకుంటే కనుకను ఉద్యోగాలకు అధిపతి శని బలం అనేటువంటిది మీకు ఏకాదశంలో సంపూర్ణంగా ఉండడం వల్ల ప్రమోషన్లో అలాగే బదిలీలు ఎవరైతే కనుక కోరుకుంటున్నారో వారికి తప్పనిసరిగా ఈ సంవత్సరంలో మంచి ప్రమోషన్లు, ఉద్యోగ స్థిరత్వం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క కంపెనీ నుంచి వేరే కంపెనీకి మారదాం, వేరే ప్రాంతానికి మారదాం అనేటువంటి బదిలీలు కోరుకునేటువంటి వారికి కూడాను ఈ సంవత్సరం మంచి ఫలితాలు ఉండబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. కుటుంబ సభ్యులు కూడాను మీ యొక్క మాటకు, మీ యొక్క నడవడికి మద్దతు పలికేటువంటి శుభకాలంగా ఈ యొక్క కాలం అయితే కనుక కనపడుతుంది. ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక పర్మనెంట్ జాబ్ గురించి ఎవరైతే కనుక ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి కూడాను మంచి ఫలితాలు అయితే కనుక ఉండబోతున్నాయి అని చెప్పేసి చెప్పుకోవాలి. ఐటీ ఉద్యోగస్తులకు మాత్రం ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక అధికమైనటువంటి జీతము పెరిగేటువంటి శుభకాలం కూడా కనపడుతున్నది. కంపెనీలు మారడానికి కూడాను ఇది అనుకూలమైనటువంటి సమయంగా మనం మాట్లాడుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల కన్నా ప్రైవేటీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి
ఉన్నతమైనటువంటి స్థానాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ఎవరైతే కనుక చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉంటున్నారో వారికి కూడాను మంచి స్థిరత్వమైనటువంటి ఎదుగుదల అయితే కనుక ఉండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుకను రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా శని బలం వల్ల చాలా బాగా ఉండబోతుంది. ఎన్నికల్లో కూడాను మీరు పోటీ చేసేటువంటి ప్రత్యర్థులను మీరు అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు విజయాన్ని కూడా మీరు పొందగలుగుతారని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. గురు బలం కూడా మీ వెంబడి ఉండడం వల్లను ప్రజల్లో కూడాను అధిష్టానమైనటువంటి వర్గంలో కూడాను మీ మాటకు మంచి పరువు ఉండబోతుంది. ఈ యొక్క సంవత్సరంలో మంచి మీ యొక్క ఎదుగుదలను కీర్తి ప్రతిష్టలు అయితే కనుక కలగబోతున్నాయని చెప్పేసి చెప్పుకోవాలి. అయితే కొన్ని ఆర్థికపరమైనటువంటి సమస్యలు మాత్రం ఇబ్బంది పెట్టవచ్చు, కానీ రాజకీయ పరంగాను మిగతావన్నీ కూడాను మీకు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. కళాకారులకు మాత్రం ఈ సంవత్సరం గురుబలం అనేటువంటి సంపూర్ణంగా ఉండడం వల్ల ప్రజల్లో కూడాను మీకు మంచి పేరు గుర్తింపు అయితే కనుక లభించబోతుంది కళాకారులకు అందరికీ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా టీవీ సినీ రంగాల్లో ఉన్నటువంటి వారికి మాత్రము దర్శకులు, గాయకులు, అలాగే ఎవరైతే కనుక రచనా రంగంలో ఉన్నారో వారందరికి కూడాను మంచి పేరు గుర్తింపు అనేటువంటిది లభించబోతుంది. టెక్నీషియన్ల వంటి వారికి కూడాను గురుబలం అనేటువంటిది మంచిగా ఉండడం వల్ల మంచి ఉన్నతి గుర్తింపు అనేటువంటిది లభించబోతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ప్రైవేటు ప్రభుత్వ సంస్థల్లో మనకి ఎవరైతే కనుక పనిచేస్తున్నారో వారికి అవార్డులు మొదలైనటువంటి గుర్తింపు మొదలైనటువంటి వచ్చేటువంటి అవకాశాలు కూడాను ఈ సంవత్సరం మనకు కనపడుతూ ఉన్నది. అలాగే ఈ సంవత్సరంలోనూ వ్యాపారస్తుల విషయాన్ని మనం గమనించుకుంటే కనుక వ్యాపారవేత్తలకు కూడాను గురుబలం సంపూర్ణంగా ఉండడం వల్లను వ్యాపారంలో అభివృద్ధి ఆశించినటువంటి లాభాలు అయితే కనుకను చక్కగా కనపడుతున్నాయి. నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా విశేషమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి. కిరాణా వ్యాపారం చేసేటువంటి వారికి, హోటల్స్ మరియు చిరు వ్యాపారాలు చేసేటువంటి వారికి కూడా మంచి స్థిరమైనటువంటి ఆదాయం ఉండబోతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎవరైతే కనుక పార్ట్నర్షిప్ వ్యాపారం చేస్తున్నారో వారికి మాత్రము కొంత మేరకు అవగాహన లోపాల వల్ల ఇబ్బందులు కలిగేటువంటి మాట పట్టింపులు వచ్చేటువంటి సూచనలు అయితే కనుక కనపడుతున్నాయి. ఫైనాన్స్ వ్యాపారాలు చేసేటువంటి వారికి కూడాను అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతుంది. రైస్ మిల్లు, అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వపరమైనటువంటి వ్యాపార లావాదేవీలు చేసేటువంటి వారికి కూడాను చాలా బాగా ఉండబోతుంది ఈ సంవత్సరం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఆయిల్ వ్యాపారం చేసేటువంటి వారికి, బంగారం వ్యాపారం చేసేటువంటి వారికి మంచి లాభాలు ఉండబోతున్నాయి. వెండి వ్యాపార వస్తువులకు కూడా అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేటువంటి వారు మాత్రం తగు జాగ్రత్తలు, న్యాయపరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇక విద్యార్థుల పరంగా మనం చూసుకుంటే కనుక గురుబలం చాలా చక్కగా ఉందండి. విద్యార్థులు చదువులపైన మంచి శ్రద్ధను ఉంచగలుగుతారు. అలాగే వ్యాపకాలన్నీ కూడా తగ్గిపోతాయి, అంటే డైవర్షన్ అనేటువంటి చాలా తగ్గిపోతుంది. విద్యార్థులు మంచి దృష్టిని ఉంచగలుగుతారు విద్య మీద. ఇంజనీరింగ్, మెడికల్, అలాగే ఆసెట్, ఈసెట్ మొదలైనటువంటి వాటిల్లో కూడాను మంచి ఉన్నతమైనటువంటి విద్యలకు ఎవరైతే ప్రయత్నిస్తూ ఉన్నారో వారందరికీ కూడాను మంచి ఫలితాలు ఉండబోతున్నాయి. కాలేజీల్లో కూడాను సీట్లు మంచి మీరు అనుకున్నటువంటి విధానంగా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. క్రీడా రంగంలో ఉన్నటువంటి వారికి కూడాను శనిబలం ఉండడం వల్లను మంచి గుర్తింపు అయితే కనుక ఉండబోతుంది ఈ యొక్క సమయంలో అని చెప్పేసి చెప్పుకోవాలి. ఇక వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి చూసుకుంటే కనుకను మంచి పంట లాభం అయితే కనుక ఉంటుందండి. కానీ రాహు యొక్క ప్రభావం మీ మీద ఉండడం వల్లను ఈ రాశి వారి మీద దిగుబడి మాత్రం తగ్గిపోతుంది. వచ్చినటువంటి దిగుబడిలో మాత్రం మంచి లాభాలు ఉంటాయి, కానీ దిగుబడి పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అధికమైనటువంటి ధన వ్యయం అనేటువంటిది మేషరాశి వారిని బాగా ఇబ్బంది పెడుతుంటుంది. ఆర్థిక పరంగా సర్కిల్ అనేటువంటి తిరుగుతుంటుంది, కానీ ఖర్చులు మాత్రము మీరు ఎంత కంట్రోల్ చేద్దామన్నా సరే మీ చేతిలో ఉండవు. రుణాలు తీసుకునేటువంటి ప్రయత్నాన్ని కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ సమయంలో మేషరాశి వారు. అదేవిధంగా చూసుకుంటే కనుక గృహంలో కూడాను శుభ కార్యక్రమాలన్నీ కూడాను ముందు పడుతూ ఉంటాయి. ఇన్ని రోజులు కూడాను పోస్ట్పోన్ అవుతూ వస్తున్నటువంటి ఏవైతే శుభ కార్యక్రమాలు ఉన్నాయో అవి కూడాను ముందుకు పడేటువంటి సూచనలు కనబడుతున్నాయి. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారు చేపలు, రొయ్యలు మొదలైనటువంటి చెరువు దిగుబడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను మంచి ఫలితాన్ని అయితే కనుకను మీకు కలగజేయబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇక ఇతరత్రా విషయాలు మనం చూసుకుంటే కనుకను ప్రధానంగా వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, అలాగే వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారు ప్రధానంగా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కనుకను అనవసరమైనటువంటి వాటి మీద పెట్టుబడులు పెట్టడం అనేటువంటిది ఈ సమయంలో అస్సలు మంచిది కాదు. ఎందుకంటే వ్యయస్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ఆకస్మికమైనటువంటి ధన నష్టం అనేటువంటిది ఉంటుంది. స్టాక్ మార్కెటింగ్లో కానీ,
అలాగే మీ యొక్క స్థాయికి మించినటువంటి పెట్టుబడులు పెట్టడం కానీ, మాట ఇవ్వడం కానీ, షూరిటీలు ఇవ్వడం కానీ ఇవేవి కూడాను ఈ సంవత్సరం మీకు అనుకూలించవు. ఇది బాగా గుర్తుంచుకోవాలి మేషరాశి వాళ్ళు. లేకపోతే ఆర్థికపరమైనటువంటి నష్టాన్ని మీరు చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనుక కనపడుతున్నది. ఎందుకంటే మోసపోయేటువంటి స్థితి ఎక్కువగా ఉంటుంది. మిమ్మల్ని నమ్మినటువంటి వారే మిమ్మల్ని మోసగిస్తుంటారు. కాబట్టి మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. ఈ యొక్క సమయంలో జూదము, బెట్టింగు మొదలైనటువంటి వాటి జోలికి అస్సలు వెళ్ళకూడదు. ఎందుకంటే వ్యయస్థాన రాహుగ్రహ సంచారం అనేటువంటిది అంత ప్రమాదకరము. మీరు 9 నెలలు మొత్తం కూడా కూడబెట్టింది ఒక్క నెలలో ఆకస్మికమైనటువంటి ధన నష్టం వల్ల వెళ్ళిపోతుంది. అది రాహుగ్రహ సంచారం వల్ల. జాగ్రత్తలు తీసుకుంటే కనుకను ఇలాంటి భయం అవసరం లేదు. ఈ యొక్క నేను చెప్పినటువంటి విషయాలు జోలికి పోకపోతే కనుక ఈ సంవత్సరము మీకు చాలా ఆర్థికపరమైనటువంటి లాభాలు అయితే కనుక ఉండబోతున్నాయి. అలాగే మీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో కూడా మీకు మంచి పేరు ప్రతిష్టలు వచ్చేటువంటి సూచనలు అయితే కనుక సుస్పష్టంగా కనబడుతుంది. ఈ సంవత్సరం స్త్రీల యొక్క జాతకం చూసుకుంటే, అంటే ఇందాక మాట్లాడుకున్నవన్నీ కూడా స్త్రీ పురుషులకు సమానమే. కానీ స్త్రీలకు విశేషంగా ఇంకేమన్నా ఫలితాలు కనపడుతున్నాయా అంటే కనుక స్త్రీలకు ఈ సంవత్సరం చాలా చక్కగా ఉండబోతుంది. సౌఖ్యం లభిస్తుంది. అన్ని విధాలుగాను అనుకూలమైనటువంటి వాతావరణం మీ వెంబడి ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ యొక్క సలహాలు మీ యొక్క భర్త గారు తీసుకుంటూ వారి విధానాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తారు. అది మీకు ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుంది. పిల్లలతోటి చక్కనైనటువంటి కాలాన్ని గడుపుతూ ఉంటారు. ఆరోగ్యం మీ యొక్క అనుకూలంగా మారుతుంది. ఇన్ని రోజులు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి స్త్రీలకు ఆరోగ్య భంగం అనేటువంటి తొలగిపోబోతుంది. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి స్పర్ధలన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఈ యొక్క సమయంలోనూ స్త్రీలకు ప్రమోషన్ల వంటి బదిలీలు కూడా జరిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి. మొత్తం మీద చూసుకుంటే కనుక అటు స్త్రీలకు కానీ పురుషులకు కానీ మేషరాశి జాతకులకు ఈ యొక్క సంవత్సరం ఏంటంటే కనుక 75% మంచి ఫలితాలు అయితే కనుక ఉండబోతున్నాయండి. కేవలం ఆరోగ్యపరంగా, అలాగే ఇందాక నేను చెప్పాను కదా, పెట్టుబడుల పరంగా కొంతమేరకు జాగ్రత్తను తీసుకుంటే అన్ని విధాలుగా కూడాను మేషరాశి వారికి మంచిగా ఉండబోతుంది ఈ సంవత్సరం అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. అయితే వివాహము మొదలైనటువంటి శుభ కార్యక్రమాలు ఏవైతే ఇంట్లో వాయిదా పడుతున్నాయో మీ చేతుల మీదుగా శుభ కార్యక్రమాలు జరుగుతాయి. వివాహ ఆలస్యకత జరుగుతున్నటువంటి వారికి కూడా ఖచ్చితంగా ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో మేషరాశి జాతకులకు వివాహమయ్యేటువంటి సూచనలు కనపడుతున్నాయి. అలాగే విదేశీయానం చేసుకుందాం అనేటువంటి వారికి కొంచెం ఖర్చుతో కూడినటువంటి ఫలితం అయితే కనుక ఉండబోతుంది అని చెప్పేసి చెప్పవాలి. అయితే ఈ సంవత్సరం ఏ విధమైనటువంటి దైవారాధన చేయాలి గురువు గారు అంటే కనుక రాహుగ్రహ జపాన్ని చేసుకోవడం అనేటువంటిది మేషరాశి వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగజేస్తుందండి. ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన చేయడం అనేటువంటిది మేషరాశి వారికి సూచించేటువంటి విషయం. ఎక్కువగా అమ్మవారి ఆరాధన చేయడము, మంగళవారం రోజు మీ దగ్గరలో ఉన్నటువంటి దుర్గా అమ్మవారి యొక్క దేవాలయాన్ని సందర్శించడం, అమ్మవారి కుంకుమార్చన చేస్తూ ఉండడము, ఆడవారైతే కనుక ముత్తైదురికి మంగళవారం పూట తాంబూలాలతోటి ఎర్ర వస్త్రాన్ని, ఎర్ర జాకెట్ పీస్ని, ఎర్ర పళ్ళను తాంబూలంగా ఇవ్వడం వల్ల కూడాను ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం అనేటువంటి తగ్గిపోతుంది. ఈ రాహు ప్రభావం వ్యయంలో ఉండడం వల్ల ఎక్కువగా యాక్సిడెంట్స్ వంటివి జరుగుతూ ఉండడం, ఆకస్మికమైనటువంటి ధన నష్టం జరుగుతూ ఉంటుంది. కాబట్టి రాహుగ్రహాన్ని గూర్చి జపము, హోమము చేసుకునేసి దానం ఇవ్వడం వల్లను రాహుగ్రహ శాంతి కలిగి మరింత శుభాలు ఈ సంవత్సరం మీకు కలుగుతాయి. ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ చెప్పినటువంటి దైవారాధనను అనుసరిస్తూ మీకున్నటువంటి గ్రహదోషాలన్నీ కూడా అధిగమించి ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతన జీవితాన్ని, సుఖ సంతోషాలను సంపూర్ణంగా పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా యొక్క పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ సెలవు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు. మీరెవరికన్నా మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ దొరుకుతుందండి. తప్పనిసరిగా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీకు కలుగుతున్నటువంటి ప్రభావాన్ని, గ్రహ ప్రభావాన్ని బట్టి దానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను తప్పకుండా చూపెట్టగలుగుతాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.